దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈనాటి వాక్య భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరగా మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఇంకా ఎవరైనా ఈ కార్యక్రమాలు మిస్ అయిపోతున్నాము అని అంటున్నట్లయితే నేడే శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాకుండా ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అంతేకాకుండా ప్రతిరోజు రాత్రి 8 గంటల సమయంలో గత దినాల్లో నేను ఇచ్చినటువంటి యోహాను సువార్త సందేశాలన్నీ మరలా శాంతి టీవీ బృందం వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఆ ఛానల్ ద్వారా ఆ ఛానల్లో ఇంచుమించు 300కు పైగా యోహాను సువార్త సందేశాలు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ మెల్లగా ఈ సందేశాలన్నీ అందులోకి అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి. కనుక ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. అంతేకాకుండా గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ అనేటువంటి మా స్థానిక సంఘంలో ప్రతి ఆదివారం ఇచ్చేటువంటి సందేశం మీకు అందుబాటులో ఉండాలి అని మీరు ఆశించినట్లయితే ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాం. ఓన్లీ సర్వీస్ మొత్తం లైవ్ ఇవ్వడం లేదు, కానీ నా సందేశం వరకు లైవ్ ఇస్తున్నాను. ఆ సందేశం మీకు అందుబాటులో ఉండాలంటే మీరు ఫేస్బుక్లోకి వెళ్తే సరిపోతుంది. సంతోష్ నెల్లూరు లేదా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఐడికి లేకపోతే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. తద్వారా ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సండే సర్వీస్ ఈ సందేశాలన్నీ ఇంచుమించు 26-27 నిమిషాలు అలా ఉంటాయి, కానీ అక్కడ సందేశం అంటే ఇంచుమించు 1 అవర్ వరకు ఉంటుంది. కాబట్టి సంఘం మధ్యలో విశ్వాసులకు మంచి ఆత్మ సంబంధమైనటువంటి వారికి సంతృప్తినిచ్చేటువంటి ఒక సందేశం, ఒక ఫుల్ లెంత్ మెసేజ్ ఉంటుంది కనుక ప్రతి ఆదివారపు సందేశము మీకు అందుబాటులో ఉంటుంది. కనుక ఆ లింక్స్ నేను వేరు వేరు గ్రూప్స్లోను అంతేకాకుండా నా స్టేటస్లో వాట్సాప్ స్టేటస్లో పెడుతుంటాను, మీరు చూడొచ్చు ఆ లింక్స్ని. కాకపోతే ఫేస్బుక్ అకౌంట్ మీకు ఉండాలి. ఫేస్బుక్ అకౌంట్ ద్వారా మీరు ఫేస్బుక్లోకి ఎంటర్ అయ్యి ఈ లింక్స్ అని మీరు క్లిక్ చేసి దేవుని మాటలు ప్రతి ఆదివారం మాత్రమే, అది కూడా ఇంచుమించు 10:30 నుంచి 10:30, 11:30 మధ్యలో ఉన్నటువంటి, లేకపోతే 10:40, 11:40 మధ్యలో ఆ సమయాల్లో కొద్దిగా అటు ఇటుగా ఆ సందేశం ప్రసారం అవుతుంది. కనుక ఆ సందేశాన్ని చూసి ఆత్మీయంగా దీవెన పొందాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి గత ఆదివారము ఆదికాండము 15వ అధ్యాయంలో నిరాశ కలుగు చేసిన 4 నష్టాల గురించి నేను బోధించడం జరిగింది. అది ప్రభు కృపను బట్టి మంచి సందేశం. డోంట్ మిస్ దట్ మెసేజ్. ద 4 డిసడ్వాంటేజెస్ విత్ ద డెస్పైర్ అనగా హోప్లెస్నెస్ అనగా నిరీక్షణ లేని స్థితితో నిరాశ వలన కలిగేటువంటి 4 నష్టాలు, అవి ఎక్కడికి నడిపించాయి అనేటువంటి విషయాలు అబ్రహాము జీవితంలోంచి కొద్దిగా డీపర్ స్టడీ అది మీకు ఇది అవసరమని నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రభు కృపను బట్టి దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున ప్రభు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి కొన్ని విషయాలు బోధిస్తూ ఉన్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసినది. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు అవిశ్వాసుల యొక్క అనుభవాల గురించి మాట్లాడుకున్నాం. ప్రతి మనిషికి అనుభవాలు ఉంటాయి, విశ్వాసికైనా అవిశ్వాసికైనా, ఆస్తికుడికైనా నాస్తికుడికైనా అనుభవాలు ఉంటాయి. ఒక పని జరిగినప్పుడు, ఒక పనిలో పాత్రగా మిగిలినప్పుడు, ఆ పని పూర్తయిన తర్వాత నెరవేరిన తర్వాత కలిగేది అనుభవం, ఎక్స్పీరియన్స్. అవిశ్వాసుల యొక్క అనుభవాల గురించి 4 విషయాలు మీకు గుర్తు చేశాను. వాళ్ళు తమ అంతరంగాన్ని వెల్లడిపరుచుకుంటారు. ఎవరు అడగకుండానే లోపల బుద్ధిని మనసులో ఉన్నదానికి అక్కేస్తారు. ఎవరికి అవసరం లేదు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకో
ఉన్నవన్నీ చెప్పేస్తుంటారు. అనవసరమైన వాటిని కూడా వినువానికి క్షేమాభివృద్ధిని కలిగించే మాటలు మాట్లాడింది. అనవసరమైన మాటలు మాట్లాడదు. అది దేవుని బిడ్డలకి ఇవ్వబడిన హెచ్చరిక. సరసోక్తులైనను పోకిరి మాటలైనను ఇవి పరిశుద్ధులకు తగినవి కాదు. స్తోత్రం. అంటే నవ్వుకోకూడదని కాదు, ఏదో సరదాగా మాట్లాడుకోకూడదని కాదు అని అర్థం. ఆ సరదా అనేది సరిహద్దులు దాటిపోకూడదు. షుడ్ బి ఇన్ లిమిట్స్. స్తోత్రం. హల్లెలూయా. మీ ఉప్పు, మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా, అంటే సాల్టీగా, సీజన్డ్గా, బెస్ట్గా, టేస్టీగా ఉండాలి అన్నట్టుగా కొలసీ పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు గారు అన్నారు. కాబట్టి గత మనం ఎపిసోడ్లో ఆలోచించిన విషయాలు, వాళ్ళ యొక్క అంధత్వం వాళ్ళు బయటపరుచుకున్నారు. దేర్ బ్లైండ్నెస్, స్పిరిచువల్ బ్లైండ్నెస్ వాస్ రివీల్డ్ అండ్ దేర్ ఐడెంటిటీ వుడ్ బి క్వశ్చన్డ్. వాళ్ళ అస్తిత్వం ప్రశ్నించబడుతుంది. ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అడిగారంటే ఏదో ఊరిని అడిగాడులే, ఏదో మూడ్లో ఉన్నాడు, మినిస్ట్రీ బిజీలో ఉండే అని కానే కాదు. యేసు మాట్లాడిన ప్రతి మాటలో అర్థం ఉంది. మనం మాట్లాడే మాటల్లోనే ఎన్నో అర్థాలు ఉంటే యేసు ప్రభు మాట్లాడే దాంట్లో అర్థాలు లేకుండా ఉంటాయండి. అస్తిత్వం ప్రశ్నించబడుతుంది. 4వదిగా ఆత్మీయత లోపము తెలియజేయబడుతుంది. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, అవసరమైంది ఒకటే. మనకు ఏది కొదువుగా ఉందో అది తెలియజేయబడుతుంది. మన మనసులో ఏముందో మన మాటను బట్టి తెలుస్తుంది. ఇదిగో పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి ఈ సహోదరులు, లేకపోతే వీళ్ళు నా శిష్యులు, వీళ్ళండి నా సహోదరులు. వాళ్ళు భౌతికమైన సహోదరులే, కానీ ఆ భౌతికమైన సహోదరులను నేను నా సొంత సహోదరులను, నిజమైన సహోదరులను, ఫిజికల్ బ్రదర్స్ ఆర్ నాట్ ట్రూ బ్రదర్స్, బట్ స్పిరిచువల్ బ్రదర్స్ ఆర్ ట్రూ బ్రదర్స్. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏదైనా రియాలిటీ ఏదంటే స్పిరిచువాలిటీ ఇస్ రియాలిటీ, కార్నాలిటీ ఈజ్ నాట్ రియాలిటీ. అది టెంపరరీ నేచర్ అంతవరకే, టెంపరరీనెస్ అంతవరకే. కానీ ఆత్మీయత అనేది శాశ్వతమైంది. దట్స్ ఎ రియల్ వన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఎపిసోడ్లో మనం ఆలోచించబోయేటటువంటి విషయం యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. The world can't hate you, but it does me, for I am exposing their evil deeds. దేవుని స్తోత్రం. మీకు నాకు తేడా ఉంది. మిమ్మల్ని లోకం ప్రేమిస్తుంది, నన్ను లోకం ద్వేషిస్తుంది. ఎందుకలా? ఒకే కుటుంబంలోని ఒక వ్యక్తిని ద్వేషించి కొందరిని ప్రేమించడం ఏంటిది? లోకం యొక్క పక్షపాతం ఏంటి? మరలా చదువుతున్నాను ఆ మాటలు. లోకము మిమ్మల్ని నేరదు, కానీ ద్వేషించదాన్ని ద్వేషించ నేరదు. దాని క్రియలు చెడ్డమని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. ఇక్కడ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. మన టైటిల్ లోకద్వేషం, ద హెటర్నెస్ ఆఫ్ ది వరల్డ్. లోకము ద్వేషిస్తుంది అంటే దాని అర్థం లోకములో ఉన్నోళ్ళు ద్వేషిస్తున్నారు, లోకంలో ఉన్న అందరూ ద్వేషిస్తున్నారని కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కానీ లోకము దేవుని ఎంతో ద్వేషించను. ద్వేషించిన లోకం ఊరుకోక దూషిస్తుంది. మనసులో ద్వేషభావం కలిగినప్పుడు దూషణ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. మనసులో తిట్టుకుంటున్నాం, కొన్ని రోజులు మనసులో తిట్టుకుంటాం, ఒకరోజు నేరుగా తిట్టవచ్చు, ఒక రోజు చాటుగా తిట్టవచ్చు, ఇటువంటి ఏదో జరుగుతాయి. మనం ఆ దుశ్శీలాన్ని మనం పెంచుకుంటున్న కొద్దీ మనసులో తిట్టుకోవడం, లేకపోతే మనసులో ఒక నెగిటివ్ ఆలోచనతో మనం ఉండడం వల్ల ఆ సహోదరి పట్ల మనం ప్రేమ కలిగి వ్యవహరించలేము. స్తోత్రం. మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. లోకద్వేషాన్ని గురించి మనకు 5 విషయాలు ఉన్నాయి. 5 విషయాలు మనం ఆలోచిద్దాం. లోకద్వేషాన్ని గురించి ఇలా మాట్లాడినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం మనం కొద్దిగా ముందుకెళ్ళి చదివితే 18 మరియు 19 వచనాల్లో యేసు ప్రభు చెప్పిన మాటలు. లోకము ఎస్
మీరు లోక సంబంధులు అయితే లోకము ఆ. తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. శిష్యులారా, మీరు లోక సంబంధులు కారు. నేను లోక సంబంధిని కానంటే మీరు లోక సంబంధులు కారు. నేను ద్రాక్షావళి తీగలు మీరు. రైట్. నేను మిమ్మును లోకములో నుండి yes, I have chosen you, you people, you 12 people, you disciples, you apostles from the world. అందుచేత లోకము మిమ్మును ద్వేషించుచున్నది. యేసును ద్వేషించిన లోకం మనల్ని ద్వేషిస్తుంది. మనల్ని ద్వేషించిన లోకం మన తర్వాతి జనరేషన్ని ద్వేషిస్తుంది. ఏదో యేసుని ద్వేషించాం అయిపోయింది, ఇక యేసు శిష్యులతో మనకేమో పని ఉంది అని అనుకునే లోకం కాదు ఇది. లోకం ఏం చేస్తుందట? ద్వేషిస్తుంది, దూషిస్తుంది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు ద్వేషిస్తుంది ఈ లోకం? యేసుప్రభు చెప్పిన మాట, నేను దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాను కాబట్టి. రెండోది, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. యేసు యొక్క సాక్ష్యాన్ని లోకం ద్వేషిస్తుంది. యేసు యొక్క ఏర్పాటును లోకం ద్వేషిస్తుంది. కీర్తన గ్రంథంలో మనం గమనించినట్లయితే 109వ కీర్తన 6వ వచనంలో మనం గమనిస్తే కీర్తనాకారుడు అక్కడ చెప్పినట్టు మాట. ఆ 109వ కీర్తన మనకందరికీ తెలిసిన కీర్తనే, మనలో చాలామందికి తెలిసినటువంటి కీర్తనే. దాంట్లో ఇస్కరేతు యూదాకు సంబంధించినటువంటి ప్రాఫెసీస్ మనకు కనిపిస్తాయి, అనగా ప్రవచనాలు కనిపిస్తాయి. 6వ వచనంలో రాయబడింది, షో హిమ్ హౌ హిట్ ఫీల్స్, లెట్ అక్యూజింగ్ లైట్స్ బి రైజ్డ్ అప్ అగైన్స్ట్ హిమ్ లైక్ సాటన్ హిమ్సెల్ఫ్ స్టాండింగ్ అండ్ మేబీ యువర్ షార్ట్ అండ్ ఇక్కడ రాయబడింది 5వ వచనం చివరి భాగంలో, దే గివ్ మీ హేట్రెడ్ వెన్ ఐ షో దెమ్ లవ్. నా ప్రేమను బట్టి, లేదా నేను ప్రేమను చూపించాను, చూపిన ప్రేమకు ప్రతిగా ద్వేషం. అనగా యేసు ప్రేమను బట్టి, ఆయన ప్రేమించడాన్ని బట్టి, ఆయన ఏర్పాటు చేసుకోబడ్డాన్ని బట్టి, ఆయన సాక్ష్యం చెప్పడాన్ని బట్టి ఆయన్ని ద్వేషిస్తున్నారు. లోకం ఆయన ద్వేషిస్తుంది. లోకము మిమ్మల్ని ద్వేషించనేరదు. ఇట్ వుడ్ నాట్, ఇట్ కాంట్ హేట్ యు. వై? దాని క్రియలు చెడ్డవని నేను సాక్ష్యం ఇస్తున్నాను. దాని క్రియలు చెడ్డవి. దాని క్రియలు చెడ్డవి అంటే ఏంటి? 3 అర్థాలు చెప్తాను. దాని క్రియలు చెడ్డవి అంటే గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్లోంచి అండ్ ఇట్స్ వేస్, అనగా దాని మార్గాలు చెడ్డవి. లోకము నీ గురించి చెడ్డదని ఎందుకు సాక్ష్యం ఇస్తున్నా అంటే, లోకంలో చెడిపోయిన వాళ్ళు ఉన్నారనో ఇవన్నీ ఉద్దేశించే, దాని క్రియలు చెడ్డవి. దాని క్రియలు అంటే దాని వేస్, ద వేస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ నాట్ గుడ్. స్తోత్రం. అరామిక్ బైబిల్లోని తర్జుమాలో మనం ఆలోచిస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని సేవకులు చెడ్డవారు కనుక ఇట్స్ సర్వెంట్స్ ఆర్ ఈవిల్. క్రియలు అనేదానికి వేస్ అనే మాట ఉపయోగించారు గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్లో. రెండోది అరామిక్ తర్జుమాలో సర్వెంట్స్, లోకము యొక్క సేవకులు ఉన్నారు చూసారా, పనివారు, అనుచరులు, లేదా సేవకులు, లేదా దాసులో, బానిసలో, ఏదైనా కావండి, వాళ్ళు చెడ్డవాళ్ళు అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. దట్స్ వై దే హేట్ మీ. యేసు ప్రభు చెప్పాడు, నిన్నెందుకు ద్వేషిస్తున్నారు వీళ్ళు? యూదయ వాళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారు? యూదయ వాళ్ళు ద్వేషించినా, గలిలయ వాళ్ళు ద్వేషించినా, ఇంకా అన్ని జనులు ఎవరు ద్వేషించిన ఇదే కారణం. వేరే కారణాలు ఆయనలో కనుగొనలేకపోయారు. స్తోత్రం. మూల భాషలో ఎర్గాస్ అనే మాటను ఉపయోగించారు. అనగా దాని అర్థం ప్రయాసం, ద టాయిల్, ద లేబర్ అని అర్థం. అనగా దాని అర్థం ఏదైతే లోకం మిమ్మల్ని ద్వేషించనేరదు కానీ దాని ప్రయాసము చెడ్డది అని నేను దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అని క్రియలు అన్నానికి ద వేస్. అండ్ రెండో విషయము మనం అరామిక్ తర్జుమా, ద సర్వెంట్స్, ఇట్స్ సర్వెంట్స్ అండ్ ఇట్స్ లేబర్ అండ్ టాయిల్. ఇది చెడ్డదని దాని గురించి నేను సాక్ష్యం ఇచ్చుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, తర్జుమాలో కొన్ని అటు ఇటు ఉన్నటువంటి మిస్టేక్స్, లేకపోతే రూట్ వర్డ్లోంచి ఎగ్జాక్ట్ వర్డ్ తీసుకొని రావడానికి ట్రాన్స్లేటర్స్ చేసే ప్రయత్నాల వల్ల ఇలా వేరు వేరు పదాలు వచ్చేంతవరకే. ఫైనల్గా మెసేజ్ మాత్రం ఒకటే,
లోకానికి యేసుకు పొత్తు లేదు, లోకం యేసుని ద్వేషిస్తుంది. యేసు లోకాన్ని జయించాడు, యేసు లోక ద్వేషాన్ని జయించాడు. లోకం యేసుని ద్వేషించింది కాబట్టి యేసు పేరు చెప్పుకున్న వాడిని, యేసునామం ధరించిన వాడిని, భరించిన వాడిని, యేసునామం ప్రకటించే వాడిని ద్వేషిస్తుంది. ఇక అంతే, దానికి తిరుగులేదు. స్తోత్రం, హల్లెలూయా. దాని క్రియలు చెడ్డమని దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కాబట్టి ఇట్ హేట్స్ మీ. లోకద్వేషం. లోకద్వేషము అంటే అది యేసు ప్రభువుని గురించి కాదు, యేసు ప్రభుని గురించి మాత్రమే కాదు, మనకు కూడా వర్తిస్తుంది. మనల్ని కూడా ద్వేషిస్తుంది లోకం. పచ్చి మానుకే ఇలా చేస్తే ఎండిన మానుకు ఎలా చేస్తారో, ఎండిన మాను లాంటి విశ్వాసులమైన మనకు, ఎండిన మాను లాంటి శిష్యులమైన మనకు, పచ్చి మానైనటువంటి సారము కలిగి జీవము కలిగినటువంటి చిగురించగలిగినటువంటి యేసుకే వాళ్ళు అలా చేసినప్పుడు ఇక మన పరిస్థితి ఏంటి? మనల్ని దుమ్ము 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 దుమ్ము. ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది దైవజనుల్ని తలలు పగలగొట్టి గొడ్డలతో నరికివేసి ఎంత క్రూరాతి క్రూరంగా ఉన్నాయి. ఏది మానవత్వం ఏమైపోయింది? మతం పేరుతో మానవత్వం సచ్చిందే. మానవత్వాన్ని మంట కలిపేటువంటి మతం మతం కాదు అది. మతాలన్నీ మంచి బోధిస్తున్నాయి అంటున్నారు. మంచి బోధిస్తే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఏంటి మారణకాండ? ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకుంటుంటే తలలు బాగా కొట్టాలి ఎందుకండి? రాళ్ళు విసిరేయాలి దేనికండి? మందిరాలు పడి కొట్టాలి దేనికి? వాడి పని వాడు చేయనివ్వండి, వీళ్ళ పని వీళ్ళు చేయనివ్వండి. ఎవరికి అభ్యంతరం కలిగినా అందరూ సాఫ్ట్గా చేయనివ్వండి, ఇంతేగా. దాన్ని వదిలేసి వాళ్ళని చంపడం వీళ్ళని చంపడం, రక్తపాతంతో సాధించేదంటూ ఏమీ లేదుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో అనుకుంటున్నారు, లేకపోతే మెజారిటీ ఏదో చేస్తారు, మైనారిటీ ఏమి చేయలేదని. మైనారిటీ మెజారిటీ పక్కన పెట్టేసేయండి. దేవుడు మన పక్షాన ఉండగా, స్తోత్రం, మైనారిటీయో ఇంకా లీస్ట్ మైనారిటీయో కావచ్చు, దేవుడు మన పక్షాన ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు. ఏదో ఒక 4%, ఒక 5%, 6% ఉన్నటువంటి క్రైస్తవుల మీద ఎందుకు వాళ్ళతో మనకెందుకు అని అనుకోకుండా, స్తోత్రం, చిన్న కమ్యూనిటీ మీద దాడి చేయడానికి వస్తున్నారంటే ఎంత నీచమైనటువంటి ఆలోచన విధానముతో ఉన్నారో మన ప్రజలు అర్థం చేసుకోవాలి. మతం పేరుతో ఎందుకు ఈ మారణ హోమాలు? స్తోత్రం. నేను భారతదేశం సంగతి మాత్రమే చెప్పేది, ఆంధ్రప్రదేశ్ సంగతికి మాత్రం ప్రపంచం మొత్తం జరుగుతున్న సంగతులు. సరే, ఇప్పుడు వాటిలోకి మనం వెళ్ళలేదు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఈ సందర్భంగా నేను లోకం యొక్క ద్వేషాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని లోకపు లక్షణాలు, లోకం యొక్క దుర్గుణాల గురించి మనం ఆలోచిద్దాం. ఒకటి, నంబర్ 1, యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మన మూలవాక్యం. లోకపు క్రియలు, దాన్ని వదిలేద్దాం. 2వ మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం. ఈ లోకపు నటన, ఈ లోకంలో ఏముందంట? నిజాయితీ లేదు, నిజం లేదు, నటన. ఇదొక నాటక రంగంగా మారింది. ఇక్కడ నటన జరుగుతుంది. అందరు నటులు అయిపోయారు, అందరు యాక్టర్స్ అయిపోయారు. వాట్ వీ ఆర్ లివ్ యాజ్ దోస్ వీ లివ్ ఇన్ ద వరల్డ్, బట్ వీఆర్ నాట్ అబ్జర్వ్ బై ఇట్. ద వరల్డ్ యాజ్ వీ నో ఇట్ ఈస్ క్విక్లీ పాసింగ్ అవే. సరే, ఇక్కడ రాయబడింది ఈ లోకపు నటన. ఒకటి, లోకపు నటన గతించిపోతుందని పౌలు గారు చెప్పారు. లోకము చెడ్డది, బహు చెడ్డది అని యేసుప్రభు చెప్పినట్లు, యేసుప్రభు అనుచరులైనటువంటి పౌలు గారైనా, యాకోబు గారైనా, లేకపోతే పేతురు గారైనా, యోహాను గారైనా ఏం చెప్పారన్న దాని గురించి మనం ఆలోచించబోతున్నాం. లేదండి లోకం చెడ్డది ఎందుకండి? లోకం చెడ్డదే, అసలు లోకంతో మనకేం పని, లోకాన్ని గురించి మనం మాట్లాడకూడదని వాళ్ళు వ్యతిరేకించి మెసేజ్ ఇవ్వలేదు. యేసుప్రభుతో అనుకూలించి మాట్లాడుతున్నారు. పౌలు గారు అన్నారు లోకపు నటన గతించిపోతుంది. స్తోత్రం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. జేమ్స్, బుక్ ఆఫ్ జేమ్స్ 1:27. స్తోత్రం. ఎస్, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను, వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము
ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటే చాలండి సార్. టు బి అండ్ టు రిఫ్యూజ్ టు బి కరప్టెడ్ బై ద వరల్డ్స్ వాల్యూస్. లోకము యొక్క విలువల చేత అని తర్జుమా చేయబడింది. లోకపు యొక్క మాలిన్యం, ద ఫిల్దీనెస్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ డర్టీనెస్ ఆఫ్ ది వరల్డ్. స్తోత్రం. లోకపు క్రియలు చెడ్డవి, చెడ్డ క్రియల లోకం అని ప్రభు అంటే నటించే లోకం అన్నాడు పౌలు గారు. యాకోబు గారు మలిన లోకం అన్నాడు. తర్వాత మనం ఇంకా కొద్దిగా ఆలోచిస్తే పేతురు గారు, ప్రధాన అపోస్తులుడైనటువంటి పేతురు గారు, ఆయన అన్న మాట ఆలోచించాలి. ఆయన ఏమన్నాడు? లోకానికి సంబంధించిన ఒక విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం మనం గమనించినట్లయితే, అపరిమితమైనటువంటి తమతో కూడా వారు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తున్నారు. లోకస్తులు దూషిస్తున్నారు, అన్యజనులు దూషిస్తున్నారు. లోకం అన్యజనులతో నిండి ఉంది, వాళ్ళు దూషిస్తున్నారు. 3వ వచనంలో రాయబడింది ఇక్కడ ఇంగ్లీష్లో, ఫర్ యూ హ్యావ్ ఆల్రెడీ స్పెంట్ ఎనఫ్ టైమ్ డూయింగ్ వాట్ అన్బిలీవర్స్ లవ్ టు డూ, లివింగ్ ఇన్ డీబాచరీ, సెన్సువాలిటీ, పార్టీయింగ్, డ్రంకనెస్, వైల్డ్ డ్రింకింగ్ పార్టీస్ అండ్ వర్షిప్ ఆఫ్ డీమన్స్. సరే, వాళ్ళు దూషిస్తున్నారు, లోకం దూషిస్తుంది. లోకం పౌలును దూషించింది. మొదటి శతాబ్దపు ప్రపంచం పౌలును, యాకోబును, వీళ్ళందరినీ, భక్తులందరినీ ద్వేషించింది. ప్రవక్తలను చంపేదానా అనే విషయం గురించి, ప్రవక్తలను చంపేది అనే పేరు వచ్చేసింది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, లోకపు క్రియల గురించి ప్రభు మాట్లాడితే, లోకపు నటన గురించి పౌలు గారు మాట్లాడితే, లోక మాలిన్యం గురించి యాకోబు గారు మాట్లాడితే, లోకపు దుర్వ్యాపారం అంటే సద్వ్యాపారం కాదు, అనగా ఇంకా చెప్పాలంటే డిబాచరీ అనగా లోకపు వ్యభిచారం. అంత కఠినంగా కొద్దిగా మాట్లాడాడు పేతురు గారు. తర్వాత విషయం మనం ఆలోచిస్తే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తే, లోకమును దాని ఆశయు దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. The world and its desires are in the process of passing away. లోకము దాని ఆశలు గతించిపోయే విధానంలోనే గతిస్తూ ఉన్నాయి, గతించబోతున్నాయి, అనగా ఒక ముగింపుకు రాబోతున్నాయి. అదే అక్కడ పాయింట్. దేవుని స్తోత్రం. లోకం ద్వేషిస్తుంది. ఎందుకంటే లోకపు క్రియలు మంచిది కాదు, లోకపు నటన మంచిది కాదు, లోక మాలిన్యం మంచిది కాదు, లోకపు దుర్వ్యాపారం మంచిది కాదు, లోకపు ఆశలు మంచివి కాదు. స్తోత్రం, హల్లెలూయా. వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలి, ఈ లోక మాలిన్యము తప్పించుకోవాలి. టు ఎస్కేప్ ఫ్రమ్ ద వరల్డ్లీ ఫిల్దీనెస్. ఇంకా వేరు వేరు ఉదాహరణలు తీసుకోవచ్చు, మనకు సమయం లేదు కాబట్టి నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఇప్పుడు ఆ యేసు ప్రభు చెప్పిన మాట లోకం ద్వేషిస్తుంది. నేను ప్రస్తావించినట్టు భక్తులు పౌలైనా, పేతురైనా, యోహానైనా, యాకోబైనా వీళ్ళని ద్వేషించలేదా? వాళ్ళని ద్వేషించడం పక్కన పెట్టండి, 21వ శతాబ్దంలోన మనల్ని వేధించడం లేదా? ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి చదివితే యోహాను సువార్త 16వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, చూడాల్సిన అవసరం లేదు కానీ నేనే చదువుతాను ఆ మాట, నేను అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను ఆ మాట. యేసు ప్రభు చెప్పిన మాట, ప్రవచనాత్మకంగా పలికిన మాట. వారు మిమ్మల్ని సమాజ మందిరంలోంచి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతి వాడు, స్తోత్రం, తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలం ఊచుతున్నది. స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయం చెప్పినప్పుడు, 5వ అధ్యాయం చెప్పినప్పుడు కూడా నేను ఈ మాట గుర్తు చేశాను. మిమ్మును చంపు ప్రతివాడు దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడట. మేము చేసిన దాంట్లో తప్పే ఉందండి, అన్య మత ప్రచారం చేస్తున్నాం, తలకాయ పగల కొట్టాం, తప్పే ఉంది. ఎవరు నువ్వు తలకాయ పగల కొట్టడానికి? నీకేం అధికారం? చట్టాన్ని చేతుల్లో తీసుకోవడానికి నువ్వు ఎవరివి? హూ ఆర్ యూ టు టేక్ ద లా ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్స్? యు ఆర్ నో రైట్స్, యూ కంప్లైంట్ అగైన్స్ట్ ఇట్. దాని గురించి కంప్లైంట్ చేయి, ఫిర్యాదు చేయి. ఎవరి మీద దాడి చేయడానికి కాదు.
దౌర్జన్యాలు చేయడానికి కాదు, రౌడీజం చేయడానికి కాదు మనం ఈ లోకంలో ఉంది. సామరస్య వాతావరణంలో అందరం కలిసి సోదర భావంతో ముందుకు సాగాలే కానీ ఎందుకు ఈ రౌడీజాలు? తలకాయలు పగలగొట్టడం అందరికీ వచ్చు, కానీ తలకాయలు పగలగొట్టకూడదనే కొంతమంది ఆగుతున్నారు. రెచ్చగొడితే రెచ్చిపోయేవాళ్ళు లేరా? ఎందుకంటే మనం ఇలా మత సామరస్యాన్ని భంగం చేస్తున్నారు. అయ్యా, నీకు రాజ్యాంగం ప్రకారం హక్కు ఇవ్వబడింది, ప్రకటించుకో, చెప్పు, ఏదో చెయ్యి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, లోకం ద్వేషిస్తుంది. 2000 సంవత్సరాలుగా లోకం ద్వేషిస్తూనే ఉంది, సంఘాన్ని ద్వేషిస్తుంది, దేవుని యొక్క సమాజాన్ని, దేవుని యొక్క బిడ్డల్ని. మునికోలలాగా పదునుగా ఉన్నటువంటి, షార్ప్గా ఉన్నటువంటి, వాళ్ళని ఏమన్నా చేస్తే గాయపడేటువంటి విధానంలో ఉన్నటువంటి ఆ ఆయుధాలను నాశనం చేయాలని లోకం ప్రయత్నం చేస్తుంది. స్తోత్రం. ఒకవేళ ఈ అంత్య దినాల్లో కూడా ఈ క్రీస్తు విరోధులను ఉద్దేశించి క్రీస్తు ప్రత్యక్షమై చెప్తాడేమో ఇలాగా, సౌల్లారా, సౌలు లాంటి వాళ్ళారా, సౌలు ఆత్మ కలిగిన వాళ్ళారా, ఆధునిక సౌల్లారా, నన్ను ఎందుకు హింసిస్తున్నారు? అనేకులు వాళ్ళు హింసించడం ఒక ఎత్తు అయితే, ఆత్మీయులు అనబడిన వాళ్ళు ఆత్మీయ జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా ఉండి ఆయన్ని వేధించడం, బాధించడం, ఆయన సిలువ వేయడం లాంటి అనుభవం, ఇవన్నీ మరీ బాధాకరంగా ఉన్నాయి. ఆయనకి బయట బాధ, లోపల బాధ, మరణానికి ముందు బాధ, మరణం తర్వాత బాధ, పరలోకం వెళ్ళడానికి ముందు బాధ, పరలోకం వెళ్ళిన తర్వాత కూడా బాధ. స్తోత్రం, దేవుని స్తోత్రం. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. అందరం ప్రార్థనలో ఉందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. లోకము దాని యొక్క ద్వేషాన్ని గురించి, అది ద్వేషిస్తుందని మమ్మల్ని, దాని క్రియలు చెడ్డమని సాక్ష్యం ఇచ్చిన దానికి, దాని మార్గాలు చెడ్డమని సాక్ష్యం ఇచ్చిన దానికి, దాని సేవకులు చెడ్డమని సాక్ష్యం ఇచ్చిన దానికి, ప్రయాసం చెడ్డదని సాక్ష్యం ఇచ్చిన దానికి లోకము నిన్ను ద్వేషించింది. మొదటి శతాబ్దపు లోకము నిన్ను ద్వేషించింది. లోకము యొక్క దుర్వ్యాపారం గురించి ప్రస్తావించాడు. అంతేకాకుండా మీ దాసుడు యోహాన్ గారు లోకము యొక్క ఆశల గురించి ప్రస్తావించాడు. ప్రభా, లోకం ద్వేషిస్తుంది కనుక అది మిమ్మల్ని ద్వేషించింది కాబట్టి మమ్మల్ని ద్వేషిస్తూనే ఉంటుందని జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకొని మీరు జయించినట్టుగా లోకంలో జయించి ముందుకు సాగుటూ సాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఇదే సమయానికి, అనగా 8 నుంచి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఆ కార్యక్రమం కలుసుకుందాం. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.